హాయ్ అండి. మేమైతే ఒక ప్లేస్కి వచ్చేసాం. మేము అనుకున్న గుళ్ళు, మేము అనుకున్న దర్శనాలు అన్నీ అయితే చేసుకున్నాం. కాకపోతే ఒకే ఒక్క బాధ, ఇక్కడికి వచ్చాము. ఇక్కడికేమో వాసవి అమ్మవారు స్టార్టింగ్లోనే 50 అడుగుల ఎత్తులో ఉంటారు అమ్మవారు. ఇంకా లోపలికి వెళ్తే గోపురంలో 90 అడుగుల అమ్మవారు ఉంటారంటండి. మాకైతే తెలీదు. అసలు ఇప్పటి నుంచో వెళ్దాం 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 అనుకుంటున్నాం. సరేలే ఎలాగో కారులో వచ్చాం కదా, సరే అన్నీ చూసినట్టు ఉండిద్దిలే అని ఒక 4-5 గుళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్తే అన్నీ బాగా దర్శనాలు అయినాయి. అన్నిటికీ చక్కగా మాకు చాలా చాలా అంటే దగ్గరికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటానికి కూడా అవకాశం ఇచ్చాడు ఆ దేవుడు. అయితే పంతులు గారులు కూడా మాకు తెలియని కూడా చాలా బాగా చెప్పారు. మాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎక్కడైతే డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ ఈ గుడికాడే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే మాకైతే ఎంట్రన్స్లో ఎలాంటి ఇబ్బంది లేదు. లోపలికి వెళ్ళినాక అమ్మవారి తలుపులు వేసేసి ఉన్నాయి. అంటే మేము టైం దాటిపోయింది వెళ్ళేసరికి. అదొక్కటే బాధ. 4ంటికి మళ్ళీ ఓపెన్ చేస్తారమ్మా, ఉండమని చెప్పారు అక్కడ వాచ్మెన్ వాళ్ళు. కాకపోతే మేము అప్పటికే పొద్దున్న ఎప్పుడో 4ంటికి వెళ్ళాము. ఇంకా మేము డ్రైవర్ గారిని మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు కదా, మేము మాట్లాడుకున్న దానికి ఉండమంటే పాపం అతను ఉండేవాడేమో మాకు తెలీదు. మేమైతే ఉండమని చెప్పలేదు. మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి మేము వెళ్ళేసరికి తలుపులన్నీ వేసేసి ఉన్నాయి. సరేలే ఇంకా చిన్న బయట నుంచి అయినా మొత్తం చూడొచ్చులే అని చూసాం. పక్కన శివాలయం గుడి అండి. చిన్నది ఒక తాంబేలు టైప్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అది కూడా తాళాలు వేసేసి ఉన్నాయి. కాకపోతే మేమేం చేసామంటే కొంచెం డోరు ఇలా నెట్టితే 2 తలుపుల మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో నుంచి వీడియో తీశాడు మా అబ్బాయి. నాకైతే చాలా చాలా సంతోషం అనిపించిందండి. నిజంగా ఆయన దర్శనం అయితే అయ్యింది. ఆ చిన్న సందులో నుంచి అయినా సరే ఆయన దర్శనం అయితే అయింది, కానీ అమ్మవారి దర్శనం ఒక్కటే అవ్వలేదు. అదొక్కటే నాకు బాధ. నెక్స్ట్ కంపల్సరీగా వెళ్తాను, వెళ్ళకుండా అయితే ఆగను. పక్కన అద్దాల మేడ, తర్వాత లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. నాకైతే చాలా నచ్చింది. మేము వెళ్ళిన గుళ్ళన్నీ కూడా చాలా చక్కగా చూసి వచ్చాం. మీరు కూడా చూసి దర్శనం చేసుకుంటారని ఈ వీడియో పెడుతున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ అండి.